ఫుడీస్. నేను మీ లక్ష్మి. గుమగుమలాడుతూ గుమగుమాలించే చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. బ్యాచిలర్స్కు అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయవచ్చు. టేస్ట్ చూస్తే ఆహా అనవలసిందే. దీనికోసం ముందుగా ఒక దాకలో ఆయిల్ తీసుకుని దానిలో ఒక 4 ఉల్లిపాయలు ముక్కలు చేసి వేసి వేగనివ్వాలి. దోరగా వేగనివ్వాలి. దీని తర్వాత కడిగి శుభ్రం చేసిన ఒక 1/2 kg చికెన్ వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగడం కోసం ముందుగానే నేను కొంచెం సాల్ట్ వేసాను. ఉల్లిపాయలు సగం మగ్గాక మన చికెన్ వేసి అది మగ్గాక దానిలో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. మూత పెట్టి చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, వాటర్ వచ్చాక వేయవలను. అసలైన టేస్ట్ అంతా చిన్న మంట మీద చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. అత్తమ్మ స్పెషల్ రెసిపీ. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయాక దానిలో పసుపు, ఉప్పు, కారం తగినంత వేసి వాటర్ వేసి మూత పెట్టాలి. దీనిలో వాటర్ పెద్ద ఎక్కువ వేయనవసరం లేదు. చికెన్లోనే చాలా వాటర్ వస్తాయి కాబట్టి దీంట్లో చాలా తక్కువ వేయాలి. రైస్, రోటీ, చపాతీ, బగారా రైస్, బిర్యానీ అన్నిటిలోని చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. రకరకాల పేస్టులు వేసే మీరు ఏ ఆయిల్ వాడుతున్నారు ఫ్రెండ్స్? నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ ఎక్కువగా వాడతాము. ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను. నాన్ వెజ్ వంటకాలకు గ్రౌండ్నట్ ఆయిల్ గానుగ నూనె చాలా బాగుంటుంది. అలా మగ్గుతుంటేనే వాసన చాలా వరకు గుమాలిస్తుంది. ఈలోగా మీరు మసాలాకు అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లాలిక్కాయలు, లవంగ మొగ్గ, అనాస పువ్వు తీసుకొని గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇంతకంటే ఎక్కువ మసాలా వేయవద్దు. ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చిన్న మంట మీద వండినప్పుడు దానిలో ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్ పట్టి ముక్క జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఎవరు చేశారమ్మా అని అడగడం ఖాయం. ఖచ్చితంగా ట్రై చేయండి. పెద్దలకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అనవలసింది చాలా ఈజీగా ఉంటుంది. మీకు అర్థమవుతుందని నేను ఎక్కువసేపు చెప్పవలసి వచ్చింది. కలర్ చూస్తేనే నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది ఎవరికైనా సరే. ఎగిరికంటే ఎగిరాక మన సీక్రెట్ మసాలా వేసి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉంచితే తయారవుతుంది. మన గుమగుమాలించే గుమగుమ వాసనలతో చికెన్ కర్రీ రెడీ అవుతుంది. తిన్న ఎవరైనా సరే ఆహా అనవలసిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏం వంటలు కావాలో కామెంట్ చేయండి. మస్ట్ యువర్ ఫేవరెట్ కర్రీ. ఈ కర్రీ చిన్న మంట మీద వండినప్పుడు మాత్రమే అందులో ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్ ముక్కలకు పట్టి చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు, పెద్దలకు ఎంతో ఫేవరెట్